నేడు ప్రజ్ఞాపూర్లోని అసంపూర్తిగా ఉన్న బస్టాండ్ నిర్మాణ పనులను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి. వెంటనే ప్రజ్ఞాపూర్ బస్టాండ్ మిగతా నిర్మాణ పనులను పూర్తి చేయాలని, ప్రజ్ఞాపూర్ బస్టాండ్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వం పెండింగ్ పనుల కోసం మంజూరు చేసిన 180 కోట్ల రూపాయలను వెంటనే మంజూరు చేసి గజ్వేల్ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న బస్టాండ్ నిర్మాణాలతో పాటు ఇతర నిర్మాణ అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లను కూడా 1 నెల రోజులలో పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో దాదాపుగా 75,000 జనాభా కలిగినటువంటి మున్సిపాలిటీ ఇది. రానున్న రోజుల్లో 1,00,000 జనాభాకు అనుకూలంగా ఉండే విధంగా కేసీఆర్ గారు తూప్రాన్ రోడ్లో ఒక బస్ స్టాండు, గజ్వేల్ సెంటర్లో ఒక బస్ స్టాండు, ప్రజ్ఞాపూర్లో స్టేజీ మీద ఒక బస్ స్టాండు, 3 బస్ స్టాండ్లు నిర్మాణం చేసి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా 3 బస్ స్టాండ్లను అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారు, గజ్వేల్ని అన్ని విధాల అభివృద్ధి చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. గజ్వేల్ జనాభాను దృష్టిలో పెట్టుకొని, గజ్వేల్కి రాజీవ్ రహదారిని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దని ఒక రింగ్ రోడ్ ఏర్పాటు చేసినాం. రింగ్ రోడ్ 16 కిలోమీటర్ల రింగ్ రోడ్లో ఒక 100 మీటర్లు రింగ్ రోడ్ పెండింగ్ ఉంది. దాన్ని పూర్తి చేయలేకపోయినరు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 27 మాసాలు అవుతుంది. అదేవిధంగా కోటమైసమ్మ రోడ్డు కూడా దాన్ని కూడా డబుల్ రోడ్ వచ్చే విధంగా, డివైడర్ వచ్చే విధంగా కేసీఆర్ గారు శాంక్షన్ చేసి అందులో పోయినటువంటి వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా శాంక్షన్ ఇచ్చినాం. వాళ్ళందరూ కూడా ఆ రోడ్డును కూడా కంప్లీట్ చేయలేని పరిస్థితి. దాని తర్వాత గజ్వేల్ బస్ స్టాండు 2 కోట్ల రూపాయలు ఇచ్చినాం. దాన్ని కూడా అంచెలంచెలుగా పూర్తి చేస్తుండ్రు, దాన్ని కంప్లీట్ చేయలేకపోయినరు. ఇక్కడ ప్రజ్ఞాపూర్ బస్ స్టాండ్కి 4 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇంకొక 3 కోట్లు రిక్వైర్మెంట్ ఉంది. 4 కోట్లు కంప్లీట్ చేసిన కాంట్రాక్టర్ గారు మరి ఆయనకి బిల్లు రాక పెండింగ్లో, ఇదే బస్ స్టాండ్ పెండింగ్లో పెట్టుకున్నారు. దీన్ని పూర్తి చేయాలని చెప్పి మేము పొన్నం ప్రభాకర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆర్టీసీ మినిస్టర్ ఎవరైతే, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు రోజు ప్రజ్ఞాపూర్ నుండి గజ్వేల్ నుండే పోతారు. మరి పోయినప్పుడు కనీసం ఈ బస్ స్టాండ్ను పట్టించుకోవాలని చెప్పి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ కోటమైసమ్మ రోడ్ ఒకటి పెండింగ్లో ఉంది. అదేవిధంగా మన గజ్వేల్లో కోర్టు భవనం కూడా పెండింగ్లో ఉంది. ప్రజ్ఞాపూర్ బస్ స్టాండ్ పెండింగ్లో ఉంది. గజ్వేల్ బస్ స్టాండ్ పెండింగ్లో ఉంది. మేము గతంలో శాంక్షన్ ఇచ్చినాము, డబ్బులు ఇచ్చినాం. దీన్ని పూర్తి చేయించే నాయకత్వం లేకపోవడం వల్ల ఇవి అన్ని పెండింగ్లో ఉన్నాయి. వీటిని వెంటనే పూర్తి చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ స్టాండ్ని పూర్తిగా 1 నెల రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. 1 నెల రోజులలో ఈ పని కనుక కంప్లీట్ చేయకపోతే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఎప్పుడు గజ్వేల్కి వచ్చినా అడ్డుకొని తీరుతాం. గజ్వేల్లో పెండింగ్లో ఉన్నటువంటి వర్క్లన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మీకుంటుంది. వివేక్ గారు మనకు సిద్దిపేట జిల్లా మంత్రిగా, ఇన్ఛార్జిగా మనకు పనిచేస్తున్నారు. ఆయనకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గజ్వేల్లో పెండింగ్ వర్క్లు ఉన్నాయి, ఆ పెండింగ్ వర్క్లని కంప్లీట్ చేయండి. మేము గతంలో కేసీఆర్ గారు 185 కోట్ల రూపాయలు పెండింగ్ వర్క్ల కోసం ఇచ్చినాం. మరి ఈ ప్రభుత్వం రాగానే ఆ డబ్బులన్నీ కూడా క్యాన్సిల్ చేసేసి దాదాపుగా నియోజకవర్గంలో 185 కోట్ల రూపాయల వర్కులు పెండింగ్లో ఉన్నాయి. ఆ డబ్బులు వెంటనే ఇవ్వాలి. ఇచ్చి పెండింగ్లో ఉన్న వర్క్లన్నీ కూడా నియోజకవర్గంలో పెండింగ్లో ఏవేవైతే వర్కులు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలి. దానిలో భాగంగానే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి రింగ్ రోడ్డు, కోటమైసమ్మ రోడ్డు, అదేవిధంగా మన గజ్వేల్ బస్ స్టాండు, ప్రజ్ఞాపూర్ బస్ స్టాండ్ కూడా అది త్వరలో పూర్తి చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.